ముంబై ఫేమస్ వడాపావ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాప్చరింగ్ స్టోరీస్ బై అర్జున్ యూట్యూబ్ ఛానల్. మన వీడియోస్ అన్నిట్లాగే ఈరోజు కూడా ఒక స్పెషల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఈ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ని కలవాల్సి ఉండి ముంబై వెళ్తున్నాం. మాకున్న చాలా కొద్దిగా టైంలో కొన్ని ప్లేసెస్ చూసాం. సో ఆ ప్లేసెస్ మీకు కూడా చూపించాలని ఈ వీడియో షూట్ చేశాను. వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి మాకు హైదరాబాద్లో ఒక హాల్ట్ ఉంది. సో అక్కడ నుంచి మళ్ళీ మేము ఫ్లైట్ చేంజ్ అవ్వాలి ముంబైకి. సో కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట. మా ఫ్లైట్ జర్నీ కూడా కొన్ని షార్ట్స్ తీసాను. సో ఆ షార్ట్స్ కూడా ఎంజాయ్ చేయండి. We're going to Mumbai. For what? For shoot. Good. Happy journey. Love the world, but keep the sky on your mind. ఫైనలీ ముంబై చేరుకున్నాం సేఫ్గా బై గాడ్స్ గ్రేస్. ముంబై ఎయిర్పోర్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ బాంద్రా వర్లీ సీలింగ్ మీదకి ఎంటర్ అవుతున్నాం. టోల్ ఉంటుంది ఎంటర్ అయ్యేటప్పుడు. సో అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతాము. సో లెఫ్ట్ సైడ్ 4 lanes అండ్ రైట్ సైడ్ 4 lanes ఉంటాయి. సో ఇది అరేబియన్ సీ మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట దీన్ని. సో బాంద్రాని వర్లీ అనే 2 ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఈ సీ బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది 5.6 kilometers లాంగ్ ఉంటుంది. 8 lanes అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి కేబుల్ సస్పెన్షన్స్ ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వావ్, జస్ట్ అమేజింగ్. ముంబైలో కొన్ని ఇన్నోవేటివ్ థింగ్స్ నేను చూశానండి. సీలో బోట్స్ని పెట్టి లేదా షిప్స్ని పెట్టి ఆ షిప్స్ మీద ఎల్ఈడి వాల్స్ పెట్టారు. సో ఎల్ఈడి వాల్స్లో బీచెస్ దగ్గర ఈ కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనం చూడొచ్చు. ఒక షిప్ మీద ఎల్ఈడి వాల్స్ పెట్టి ఎల్ఈడి వాల్స్ మీద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు. సో సచ్ అన్ ఇన్నోవేటివ్ థింగ్. ఇప్పటివరకు నేను ఎక్కడ చూడలేదు. ఇది చాలా బాగుంది. ఇది
ఇది హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ కంపెనీ కన్స్ట్రక్ట్ చేసింది, మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ వాళ్ళ అండర్లో. దీని అఫీషియల్ నేమ్ వచ్చి రాజీవ్ గాంధీ సీలింగ్ అంట. ఇక్కడ మీరు చూస్తుంది వెస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ అండి. మన విశాఖపట్నంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నుంచి వెస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్కి వచ్చాం అనమాట. సో ఫ్రమ్ విశాఖపట్నం టు ముంబై. ఈ ఏరియా ముంబైస్ రిచెస్ట్ ఏరియా అండి. బిలియనేర్ రో అని అంటారు దీన్ని. దీని పేరు ఆల్టమౌంట్ రోడ్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ముఖేష్ అంబానీ గారి హౌస్ ఇక్కడే ఉంది. సో ఆ బ్యాక్ సైడ్లో మీకు కనిపిస్తుంది ముఖేష్ అంబానీ గారి హౌస్. అక్కడ దగ్గరలోకి వెళ్ళి మనం షూట్ చేయడానికి కూడా పర్మిషన్ లేదనమాట. చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అది. ఆ హౌస్ పేరు అంతిలియా హౌస్ అండి. ఈ హౌస్ ఆల్మోస్ట్ 15,000 crores వాల్యూ అంట. అంటే ఈ ఇంటి విలువ 15,000 కోట్లంట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం బుర్జ్ ఖలీఫా కన్నా అంతిలియా హౌస్, ముఖేష్ అంబానీ గారి అంతిలియా హౌసే కాస్ట్లీ అంట. ఇవన్నీ ముంబై స్ట్రీట్స్. ఇక్కడ చాలా మార్కెట్ కూడా ఉంది అనమాట. ముంబైలో షాపింగ్ అనేది చాలా బాగుంటుందంట. సో ఇది వన్ ఆఫ్ ద ప్లేస్ షాపింగ్కి. సో ఇక్కడ డబల్ డెక్కర్ బస్సెస్ చూడొచ్చు, ఓపెన్ టాప్ డబల్ డెక్కర్ బస్సెస్ చూడొచ్చు, ఎలక్ట్రిక్ డబల్ డెక్కర్ బస్సెస్ చూడొచ్చు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువనే చెప్పాలి. మనము గేట్వే ఆఫ్ ఇండియాకి దగ్గరలోకి వచ్చేస్తున్నాం. ఎస్, ఇదే ఎంట్రన్స్, గేట్వే ఆఫ్ ఇండియాకి ఇదే ఎంట్రన్స్ అనమాట. క్లౌడీగానే ఉంది ఈరోజు వెదర్ అంతా. అండ్ ఇక్కడ ఇప్పుడు గేట్వే ఆఫ్ ఇండియాలో మేము ఎంటర్ అవుతున్నాం. డ్రిజ్లింగ్ అవుతూ ఉంది. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, అదే గేట్వే ఆఫ్ ఇండియా. ఆ గేట్వే ఆఫ్ ఇండియాకి ఆపోజిట్లోనే తాజ్ హోటల్ ఉంటుంది.
ఇక్కడ మీరు చూసేదంతా సముద్రం అండి, చీకటి కదా కనిపించట్లేదు. మార్నింగ్స్ అయితే ఇట్లా ఉంటుంది. షారుఖ్ ఖాన్ హౌస్ అనమాట ఇది. ఆయన బర్త్డే అప్పుడు ఇంకా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఒక ర్యాంప్ ఉంటుందంట. ఈ ర్యాంప్ ఎక్కి ఇక్కడ నుంచి అందరికి హ్యాండ్ వేవ్ చేస్తారు. Hi friends, good morning from Mumbai. So today we are roaming in Mumbai streets. Mumbai is a beautiful city. So now we are going to Juhu Beach. From there we'll go to Andheri Mall. And evening 5 o'clock we are leaving to Vizag. So this was a nice trip with Mr. Abraham. Yeah, there he was chilling. Enjoy the Mumbai. If you are visiting this channel for the first time, please subscribe. If you like the video, hit on the like button. Please share with your friends. Thank you. అమితాబ్ బచ్చన్ గారి హౌస్ అంట, చాలా పెద్దగా ఉంది. ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు, ఆయన బర్త్డే అప్పుడు ఆయన బయటకు వచ్చి అందరికీ హ్యాండ్ వేవ్ చేసి వెళ్తారంట. Juhu Beach in Mumbai. It was nice crowd and nice weather today. ఈ జూహూ బీచ్ దగ్గర చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయంట. ముంబై స్పెషల్ ఫుడ్స్, డెలిషియస్ ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయంట. బట్ మేము వచ్చిన టైం చాలా ఆడ్ టైం అనమాట. సో అందుకనే ఇంకా ఇక్కడ ఏం కనిపించట్లేదు. చాలా ఎర్లీగా వచ్చాము. We have a ship there. It's a standby ship, and they placed an LED there, LED wall, and on that wall placing some ads. It is a very good idea and very innovative idea. జూహూ బీచ్ నుంచి ఇప్పుడు మేము అంధేరి మార్కెట్కి వెళ్తున్నాం. సో అంధేరి మార్కెట్ ఫేమస్, షాపింగ్కి ఫేమస్ అని మా డ్రైవర్ భయ్య చెప్పాడు. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. డిఫరెంట్ షాప్స్ ఉన్నాయి. సో షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఫుల్ మజా ఉంటుంది ఇక్కడ అంధేరి మార్కెట్లో.
అంధేరి వెస్ట్ మార్కెట్. ఇక్కడ ముంబైలో వడాపావ్ ఫేమస్ అంటే ఖచ్చితంగా ట్రై చేయాలనుకున్నాము. ఈ స్ట్రీట్ ఫుడ్ స్టాల్లో వడాపావ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ముంబై ఫేమస్ వడాపావ్. कैसा है? సో ఇక్కడ మీరు చూస్తుంది అంధేరి రైల్వే స్టేషన్. ఇది చాలా పెద్ద రైల్వే స్టేషన్. ఇక్కడ మీకు కిందన ట్రాక్ ఉంటుంది. సో దీనిపైన ఇంకొక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ పైన కూడా ఇంకా రైల్వే ట్రాక్స్ ఉన్నాయంట. సో వెరీ బిజీ స్టేషన్. फ्रंट सेटर बहुत अच्छा है, बड़ा बड़ा है. कितना है भाई? 100 का? సో హోప్ యూ ఆల్ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. డీటెయిల్గా చూపించలేనప్పటికీ కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా మళ్ళీ ముంబై వెళ్ళి ముంబైలో ఉన్న బెస్ట్ మీకు షూట్ చేసి చూపిస్తాం ఖచ్చితంగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్.